ఈరోజు మనం నెల్లూరులో బారాషాద్ దగ్గరలో నిర్వహిస్తున్న రొట్టెల పండుగకు వచ్చేసాం. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. రాత్రి 10 అయినా కానీ ఫుల్ రష్ ఉన్నారు. మనం ఇప్పుడు దర్గా లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ రొట్టెల పండుగ ఎలా నిర్వహిస్తున్నారు, ఏంటి, ఇక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఈ 3 రోజులు ఏమేమి చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి అట్రాక్షన్ ఉన్నాయి, మనం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏ ఫెసిలిటీస్ అందుబాటులో పెట్టారు, ఈరోజు మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క పండుగ విశిష్టతను కూడా మీకు డెఫినెట్లీ మీకు అర్థమయ్యే విధంగా నేను ఖచ్చితంగా మీకు చెప్తానండి. ముందుగా మనం ఈ యొక్క ఎంట్రన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ యొక్క స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో మనకి నెల్లూరు నడిబొడ్డున ఉన్నదో ఈ స్వర్ణాల చెరువు, ఈ స్వర్ణాల చెరువులోని ఈ రొట్టెల పండుగ నిర్వహిస్తారు. ఈ యొక్క దర్గా బారాషాహి దర్గా అని అంటారు. ఈ యొక్క బారాషాహి దర్గాలో 10 సంవత్సరం మొహరం పర్వదినాన్ని ఇక్కడ మనకి రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుందండి. మొత్తం భక్తుల తాగిడి దృష్ట్యా మనకి ఎవ్రీ ఇయర్ అనేది 3 రోజుల నుంచి 5 రోజుల వరకు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఐస్ క్రీమ్స్, ఇక్కడ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మనకి స్పోర్ట్స్ కానీ, ఇక్కడ అన్ని రకాల ఈవెంట్స్ అనేటివి ఈ 5 రోజులు సూపర్గా జరుగుతూ ఉంటాయి. మనకు మొత్తము ఏదైతే ఎగ్జిట్ మనకు వెళ్ళే దారి కానీ పోయే దారి కానీ మొత్తం క్లియర్ కట్గా నీట్గా అరేంజ్ చేసి ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది కూడా ఎవరికి లేదు. భక్తులు ఎక్కువగా వచ్చినప్పటికి కూడా చాలా సమయపాలన పాటించి నీట్గా మెయింటైన్ చేస్తూ మన పోలీసు వారు సహకరిస్తున్నారు. ఇక్కడ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా మనకి ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేశారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ మనం ఎక్కడ చూడని విధంగా ఈ యొక్క 3 రోజులు మనకి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ, బొమ్మలు కానీ, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫైర్ ఇంజిన్లు కానీ, మనకి వైద్య శిబిరాలు కానీ అన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేసి 24/7 అక్కడే అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ మనకి ఉచిత భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా వచ్చి తినొచ్చు, ఎటువంటి ఇబ్బందులు అయితే ఏం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్గా అంతా లైటింగ్తో నైట్ 10:30, 11, 12, 1 గంట అయినప్పటికి కూడా క్రౌడ్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం స్వర్ణాల చెరువు దగ్గరికి. ఇక్కడ మనకి రొట్టెలు ఎక్కడెక్కడ ఏమేమి రొట్టె ఇస్తున్నారు క్లియర్గా ఇక్కడ బోర్డు ఇండికేషన్ అని చేస్తున్నారు. ప్రమోషన్ రొట్టె, ఇట్లా వైద్య రొట్టె కానీ, ఇట్లా మనకి ఆరోగ్య రొట్టె, సంతానం రొట్టె, ఇట్లా డిఫరెంట్ రొట్టెలు అనేవి హోర్డింగ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఫుల్ క్రౌడ్ అండి, అసలుకి కితకితలాడుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ పర్సులు తెచ్చుకొని ఉంటే మాత్రం ముందు జేబులో పెట్టుకుని వెనక జేబులో పెట్టుకుంటే మాత్రం గోయిందా అవుద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా రొట్టెలు అంటే మీకు ఏమైనా కోరికలు తీరాలనుకున్నా కానీ, కోరికలు నెరవేరినా కానీ ఇక్కడ ఖచ్చితంగా రొట్టెలు వదలండి, ఇవ్వండి, అన్నీ మంచిగా జరగాలని కోరుకోండి. ఇక్కడ మనం చూస్తున్నది కంప్లీట్గా జనాలు ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. చెప్పే నాదుడు అసలు లేడు. మనమే కొంచెం చుట్టుపక్కల వాళ్ళని అడిగి గూగుల్లో సెర్చ్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి ప్రమోషన్ ఒకటి, ఇట్లా హోర్డింగ్స్ అనేవి కంప్లీట్గా A to Z అక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ జాగ్రత్తగా మనకి క్రౌడ్లో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు వచ్చేటప్పుడు మొదలు ఖచ్చితంగా గొడుగులు తెచ్చుకోండి. ఫుల్ వర్షం పడుతూనే ఉంది. అక్కడ తుప్పర్లండి, అసలు మరీ హెవీ రైన్ కదా, అటు స్లో కాదు, మీడియంగా పడుతూ ఉంది. ఈ ఇరిటేట్ తెప్పిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి చదువు రేటు ఉంది. ఎవరికైనా మంచిగా చదువుకోవాలని ఖచ్చితంగా ఈ చదువు రేటు తీసుకోండి. ఇక్కడ వాటర్ అయితే బాగా పొల్యూట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడైతే సనాలు అట్లాంటివి ఏం చేయబాకండి. రెస్క్యూ టీం కూడా ఎప్పటికెప్పుడు అలర్ట్గానే ఉంది. ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఉంది. ఇక్కడ చూడండి చాలా లైటింగ్ మాత్రం చాలా నీట్గా పెట్టుకున్నాం. మా ఫ్రెండ్ అయితే చూడే అసలు తిప్పుకుంటూ పోతా ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు అతనికి. ఇక్కడ చూసినట్లయితే లైటింగ్ మొత్తం సూపర్, యాంబియన్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను. మా వాడు చూడండి ఏదో రొట్టె కోసం తెగ తిరుగుతూ ఉన్నాడు. ఓకే, మీరు కూడా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇది సెకండ్ టైము ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం విజిట్ చేయడము. లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళి వచ్చాను. ఇక్కడ చూడండి మా వాడు ఏదో బేరాలు పెడుతున్నాడు. అక్కడ ఏందని అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. ఇక్కడ మన పోలీస్ మేడం ఏదో చెప్తూ ఉంది వాళ్ళకి. ఓకే, గమ్మ కూర్చున్నాను కొంచెంసేపు, బాగా అలసిపోయాను. ఫుడ్ కూడా ఇంకా తెలియదు. రాత్రి అయితే 11 దాకా అవుతుంది టైము. ఇక్కడ చూడండి ఫుల్ రష్, ఎవరు అంతా యూత్ అయితే ఫుల్ యూత్. మనకి ఎక్కడ పట్టిన యూతేనండి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, దర్శనం చేసుకోవడం వస్తున్నారు, ఇక్కడ చూడడానికి వస్తున్నాడు అర్థం కావట్లేదు. కానీ అందరూ మాత్రము చాలా స్వచ్ఛందంగా చాలా ఎంజాయ్ చేయడానికి అందరూ వస్తున్నారు. ఇక్కడ నైట్ 12 అవుతున్నా కానీ ఎవరైతే క్రౌడ్ తగ్గట్లేదు. ఎప్పటికెప్పుడు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ట్రాఫిక్ మొత్తం కంప్లీట్గా మేము 2.5 కిలోమీటర్లు నడిచామండి లోపలికి రావడానికి. ఇటు చూస్తే కేవీఆర్ నుంచి, అటు చూస్తే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కంప్లీట్గా మనకి అక్కడ బ్యారికేడ్లు పెట్టేది. అక్కడి నుంచి కేవలం నడుచుకోవడానికి బైకులు మాత్రం అలో చేస్తున్నారు. ఎటువంటి కార్లు కానీ పెద్ద వెహికల్స్ కానీ అలో చేయట్లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా రకాల మన ఫుడ్ ఐటమ్స్ కానీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నామండి. మీరు కూడా ఖచ్చితంగా దర్శనం వచ్చి చేసుకోండి.
దర్గాని మాత్రం లైటింగ్తో సూపర్ అంటే సూపర్గా డెకరేట్ చేశారు. కన్నులు విందుగా ఉందో చూడడానికి, 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మన ఫుడ్ ఐటమ్స్ కానీ A to Z ఇక్కడ 3 days కంప్లీట్గా ఉంటారండి ఇక్కడ. ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మీరు కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇక్కడ మీకు లోపల ఇంకా ఏమేమి ఉన్న స్పెషాలిటీస్ ఉన్నాయో చూస్తున్నాయి. ఇక్కడైతే వాటర్ బాగా స్టక్ అయిపోయి ఉంది. ఇక్కడ ఈ బురదలో నడుచుకుంటూ పోతున్నాము. ఇప్పుడైతే దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫుల్గా ఎంజాయ్ చేయడానికి సమయం అయితే వచ్చేసింది. మొత్తం కంప్లీట్గా షాపింగ్ అనేది అది చూడండి అన్ని రకాల బొమ్మలు ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ. కానీ ఇక్కడ ఇరిటేషన్ అనేది వర్షం అటు సన్నగా పడద్దు, అటు ఎక్కువ పడదు, అటు తక్కువ పడదు, ఆ మీడియం పడి ఇది చేస్తూ ఉంటుంది. చూడండి ఇప్పుడైతే మనము చెక్ చేశారు కదా, ఇక్కడ జెయింట్ వీల్ అసలు ఆ లైటింగ్ చూడండి, అసలు యాంబియన్స్ అయితే పిక్స్కి వెళ్ళిపోయింది. ఇక్కడ అన్ని రకాల ఈవెంట్స్ కానీ రేట్లు అయితే తడిచిపోయేటట్టున్నాయి. ఈ పిల్లలు ఆడుకోవడానికి జెయింట్ వీల్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ చూడండి మేము ఏదో షూటర్స్ టైపు బిల్డప్ ఇస్తున్నాం కానీ అంత ఏం లేదు. ఆ బుడ్డని కాల్చలేక నానా అవసరం పడిండు మావాడు. చూడండి ఇప్పుడు నా వంతు వచ్చేసింది. ఒక్క షాట్కి బెలూన్ టప్ అనింది. మీరు వచ్చినప్పుడు జస్ట్ ఫన్ కోసం అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాల ఈవెంట్స్ అయితే ఉన్నాయి. మీరు కంపల్సరీ అయితే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎప్పుడో 1 yearకి ఒకసారి పెట్టేది కాబట్టి కంపల్సరీ మనము అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. ఒరే ఇదేంద్ర సోజ్ చెప్తున్నాను అనుకోబాకండి. నచ్చితే ఎక్కడంటే నచ్చకపోతే వదిలేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. చూడండి ఈ పడవేంద్ర నాయన బాహుబలి సినిమాలో పడవ ఉన్నట్టుంది. ఒక్కసారి మీద ఈ జెయింట్ వీల్ చూడండి, ఈ పిల్లలు చూడండి ఈ ట్రైన్ ఎక్కి ఆ పక్కన ఉన్న నెల్లూరు రైల్వే స్టేషన్ కనిపోతే ఇంకా మంచి ట్రైన్స్ వస్తాయి కదా వీళ్ళకి. ఇక్కడ చిన్న రైలు, ఈ మిర్చి బజ్జీ ఉండి, ఆ మిర్చి బజ్జీ ఆ నూనె ఎన్ని రోజులు నూనెలో వేస్తున్నాడో కానీ తెలియదు, కానీ తినేవాళ్ళు మాత్రం తింటానే ఉన్నారు. తినిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలి. చూడండి చూడండి మన టెడ్డీ బేర్ ఇక్కడ ఒకటేదో స్పెషల్గా కనిపిస్తుందని, ఏంది ఇంత క్రౌడ్ ఉన్నారని చెక్ చేసుకుంటే గ్లాస్ బాక్స్లో మనకి గోల్డ్ రాయ్ ఒకటి పెట్టేసి తీసిన వాడికి ప్రైజ్ ఇస్తామంటారు. మొత్తం ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. అందరికీ బాయ్.